ఈరోజు మన కర్నూలుకి చీకటి రోజు అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అక్టోబర్ 2, 2009 మన కర్నూలుకి వరదలు వచ్చి చాలా ఇబ్బంది పెట్టిన రోజు. ఇది వాస్తవానికి శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చి మనల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఒకసారి చూసుకుంటే రీటైనింగ్ వాళ్ళు కట్టకపోవడం కూడా మనకు చాలా ఇబ్బంది కలిగించింది. ఈ మధ్య విజయవాడకు వచ్చిన వరదలు కన్నా చూసుకుంటే రీటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల నష్టం తీవ్రత లేదని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు. అయితే చాలా విషయం ఏంటంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం రెండు కూడా మేం కట్టినాం అనేసి వాళ్ళు పోటీ పడి ఆ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది, చాలా బాధ కలిగించేది ఏంటంటే 15 సంవత్సరాలైంది మన కర్నూలుకి వచ్చి, ఒకప్పుడు రాజధాని ఊరు, అట్లాంటి ఊరుకు లోతట్టు ప్రాంతంలో ఇప్పటి వరకు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. ఇది మన లోకల్ నాయకులు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి కట్టించే ప్రయత్నము చేయలేదు. దీనికి ఖచ్చితంగా మన కర్నూలు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి పరిస్థితులు తిరిగి మనకు రాకుండా, మనందరికీ తెలుసు ఆ రోజు చాలా మంది రేపు పొద్దున్న నీళ్లు ఏ సాగిపోతాయి, ఎంతమంది బతుకున్నారు, చాలా మంది ఇళ్లలో నుంచి మిద్దలపై నుంచి రావాలంటే అరిగెలు వాడి ఎన్నో రకాల ఇబ్బందులు పడి చాలా ప్లేసెస్ దాటుకుంటూ వచ్చినాయి. చాలా మంది వాళ్ళ మెడలో ఉన్న గొలుసులు కూడా ఇచ్చి అరిగెల నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలని వాళ్ళు ప్రయత్నించినా కూడా మన కళ్ళ ముందు చూసినాం. ఒక్కొక్కరిని కదిలిస్తే వాళ్ళ చీకటి బాధలు లేకపోతే చీకటి ఒక అనుభూతులు చాలా మంది చెప్తుంటారు. ఇట్లాంటి పరిస్థితులు రేపు పొద్దున మళ్ళీ కలగకుండా ఉండాలి అంటే కర్నూలులో లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా రీటైనింగ్ వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా బలంగా తీసుకొని కట్టాలని కర్నూలు ప్రగతి సమితి కోరుకుంటుంది. జై కర్నూలు, జై కేపీఎస్.